अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. సమాస ప్రకరణంలో కూడా తత్పురుష సమాసం గురించి మనం చెప్పుకుంటున్నాము. నిన్న మనము పంచమి భయేన అనే ప్రకరణం నుంచి అపేత పోడ స్తోకాంతిక దురార్థ కృచ్రానిక్తేన ఇంకా సిద్ధ శుష్క పక్వ బంధేశ్చ ఓ ద్వాంక్షేనాక్షేపే కృత్యేరి రినే ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఇందులో ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతమనుసరామః తరిహి. तो కృత్యే రుణే రుణే అర్థం గమ్యమానమైనప్పుడు సప్తమ్యంతం సుబంతం కృత్య అనే పేరు పెట్టినటువంటి ప్రత్యాంతం తోటి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది అంటే తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాము. మాసే దేయం రుణం మాసదేయం రుణం, సంవత్సరే దేయం రుణం సంవత్సర రుణం, త్రియహే దేయం రుణం అంటే 3 రోజులు వచ్చే తిరిగి ఇచ్చే రుణాన్ని త్రియహ దేయం అంటాం. సంవత్సరంలో వర్షంలో తిరిగి ఇచ్చేదాన్ని సంవత్సర దేయం అంటాము. ఒక నెలలో తిరిగి ఇచ్చేదాన్ని మాస దేయం అంటాం. ఇవి మనం చూసామండి. ఇదే క్రమంలో నెక్స్ట్ చూడండి. సంజ్ఞాయాం 43వ సూత్రము. సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనము. ఇది ఒకటే పదం ఉంది కాబట్టి ఒకే సప్తమి విభక్తి ఏకవచనంతో మనం విడగొట్టుకున్నాము. పైనుంచి అనువృత్తి వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? సప్తమి తత్పురుష సుప్పు సహసుప సమాస. వీటన్నిటి పదాలకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థం గమనించండి. సప్తమ్యంతం సుబంతం ఏంటి? సప్తమ్యంతం సుబంతం సంజ్ఞాయాం విషయే సమర్థేన సుబంతేన సహ సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. సప్తమ్యంతం సుబంతం సంజ్ఞాయాం విషయే సంజ్ఞా విషయంలో సమర్థవంతమైన సుబంతం తోటి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషశ్చ తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ముందు సప్తమ్యంతం సుబంతం అనివార్యంగా ఉండాలి. అది ఎటువంటి శబ్దం కావచ్చు, అది కానీ సప్తమి విభక్తిలో ఉండాలన్నమాట. అందుకే సప్తమ్యంతం సుబంతం ఏదంత సమాసం అవుతుంది? సంజ్ఞాయాం విషయ, అది సంజ్ఞా విషయక అర్థం ద్యోతితం కావాలి. సంజ్ఞాయాం విషయే సమర్థేన సుబంతే, అది ఏదైనా పక్క శబ్దం ఏదైనా కావచ్చు. సమర్థేన సుబంతేన సహా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పుకున్నాం. సో ఉదాహరణ అంటే మొత్తానికి సంజ్ఞ అంటే ఒక నామవాచక అర్థం గమ్యమానమైనప్పుడు ఈ సమాసం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ నిత్య సమాసం అవుతుంది. వికల్పం అనేది అనువృత్తి రాలేదు ఇక్కడ. తో నిత్య సమాసం చేసుకుంటాం అక్కడ. చూడండి, అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాడు. అరణ్యే తిలకాహ అరణ్యే మాషాహ వనే కింశుకాహ వనే బిల్వకాహ కూపే పిశాచకాహ. ఇవన్నీ చూడు
సమస్త పదం ఇచ్చాడు, విగ్రహవాక్యం ఇవ్వలేదు. అంటే ఎక్కడైతే విగ్రహవాక్యం కూడా ఇచ్చాడో అక్కడ వికల్పం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే ఒక పక్షం సమాసం అయినప్పుడు సమస్త పదం ఉంటుంది, సమాసం కాని పక్షంలో విగ్రహ వాక్యం అలాగే ఉంటుంది. ఇక నిత్య సమాసం కాబట్టి మహావిభాషకి అనువృత్తి రాలేదు ఇక్కడ. కేవలం సంధ్య గమ్యమానమైంది కాబట్టి ముందు సప్తమి అంత సుబంతం ఉండాలి. ఆ సప్తమి విభక్తితో యుక్తమైన సుబంతము వేరే సుబంతంతో సమాసమైంది. ఏ సమాసమైంది? తత్పురుష సమాసమైంది అని చెప్పి చెప్పుకున్నాము. సో రూపసిద్ధి ఏం లేదు. అరణ్యాంగి తిలకాసు, అరణ్యాంగి తిలకాసు. ఈ సూత్రం ప్రకారంగా సంధ్యాయం సూత్రం ప్రకారంగా సప్తమ్యంత శబ్దము అరణ్య శబ్దము తిలక శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది. సమాసం చేయగానే కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా సమాసం ప్రాతిపదిక సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదికని పేరు పెట్టుకోగానే సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి అరణ్య ఇంగి పక్కన ఇంగికి తిలక సు పక్కన తిలక జస్ పెట్టుకోండి. ఎందుకు తిలక సు పెట్టుకోండి, లేదు తిలక సు. ఇక్కడ ఈ రెండు సుకి ఇంగికి రెండింటికి విభక్తికి లుక్ చేశాము. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య లుక్ లులుపహ. ప్రత్యయాన్ని లుక్ అంటే ఏమిటంటే కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము. ప్రత్యయాన్ని కనిపించకుండా లుక్ అంటాం, అందుకే అది కనిపించకుండా చేశాం. అప్పుడు ఏం మిగిలింది? అరణ్య తిలక. ఇప్పుడు అరణ్య తిలక అనే సమస్త పదం చేత మళ్ళీ జ్ఞా ప్రాతిపదిక అధికారులకు వెళ్ళి బహువచనంలో జస్ట్ తెచ్చుకుంటాం. తీసుకున్నాం సు ఔ జస్ట్ ప్రకారంగా బహువచనం జస్ట్ తెచ్చుకుంటాము. దానికి అనుబంధం లోపం చేస్తే లస చుట్టూ ప్రకారంగా ఇత్సంజ తస్య లోపహ అదర్శన లోపహ చేస్తే జస్క అస్ మిగులుతుంది. ఇప్పుడు ప్రథమయోహు పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వరూప ఏకాదశం చేసుకొని తిలకాస్ అయిపోయింది. తిలకాలో ఉండే ఆకారము అస్లో ఉండే ఆకారం రెండు ఆలు కలిసి పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదశం పూర్వంలో ఉండే ఆకారం దీర్ఘంగా మారిపోయింది. అందుకే తిలకాస్ అయిపోయింది. అరణ్య తిలకాస్. అంతిమ సకాలంకి ఋతు విసర్గం చేసుకుంటే అరణ్య తిలకాహ అనే రూపము సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా అన్ని విషయాల్లో కూడా అన్ని ఉదాహరణలు కూడా అరణ్యే మాషాహలు కూడా ఇదే విధంగా అరణ్యాంగి మాసాసు, వనంగి కింశుకాసు, వనంగి బిల్వకాసు, కూపంగి పిశాచకాసు. అన్నిట్లో సమస్త పదంలో జస్ తెచ్చుకుంటాము. జస్క అస్ మిగులుతుంది. ప్రథమయోహు పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదశం చేసుకుంటాము. ఆ పన్నిట్లో పిశాచకాస్, అరణ్యమాషాస్, కింసుకాస్, బిల్వకాస్ అలా వస్తుంది. అంతిమ సకాలంకి ఋత్వ విసర్గం చేసుకుంటే పిశాచకాహ, బిల్వకాహ, కింశుకాహ, తిలకాహ, అరణ్యమాషాహ ఇలాగ రూపాలు సిద్ధిస్తాయండి. ఓకే, ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అరణ్య తిలకాహ అంటే అడవిలో ఉత్పన్నమైనటువంటి తిల్ అంటే నువ్వులు. అంటే అడవి నువ్వులు అనమాట. అవి కొంచెం భిన్నంగా ఉంటాయి, మామూలు నువ్వులు కాకుండా భిన్నంగా ఉంటాయి. అందుకే వాటిని ఏమంటాం? అరణ్య తిలకాహ. వాటిని అడవిలో ఉత్పన్నమైనటువంటి నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని అరణ్య తిలకాహ అంటాం. అరణ్యే మాష ఇవి కూడా అడవిలో ఉత్పన్నమైన ఉడద్ అంటే అలసందలు ఏవైతే ఉన్నాయో వాటిని అరణ్యమాషాహ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వనే కింసుకాహ. కింసుక అంటే టేస్ కే పూల్. జంగల్ అంటే అడవిలో కొన్ని దాన్ని టేస్ పూల్ అంటామండి. పుష్పాలు కొన్ని వస్తాయి. అది టేకు చెట్టు అనుకుంటాను. టేకు చెట్టుకు పుష్పాలు రావనుకుంటాను. పుష్పాలే రావు దానికి. నాగకేసరాలు అంటారు అనుకుంటానండి. అంటే టేసుకి అని ఒకటి విశిష్టమైన వృక్షం ఉందండి. సో జంగలి టేసుకే పుష్పాలను వనే కింసుక నాగకేసరం అంటారు అనుకుంటాను అరణ్యంలో ఆ పువ్వుకే. జీ ఉండొచ్చు అండి, నాకు తెలియదు. సో మొత్తం చెట్టు విశిష్టమైన వృక్షం. అది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం, ఇంట్లో వాడుతూ ఉంటాం, ఉపయోగించుకుంటున్నాం. దానికి ఒక ప్రసిద్ధమైన పేరు ఉంది, నాకు గుర్తు రావడం లేదు ఇప్పుడు. సో వనే కిం అంటే అడవిలో ఉత్పన్నమైనటువంటి ఆ విశిష్టమైన వృక్షం యొక్క పుష్పాలు. వనే బిల్వకాహ ఇక్కడ అదే విధంగా అర్థం సేమ్ అదే విధమైన బిల్వ చెట్టు ఏదైనా కావచ్చు. బిల్వ పత్రాలు ఉంటాయి కదా మనకు, అంటే నేరేడు చెట్లు, మారేడు చెట్టు అంటారు, మారేడు చెట్లు అలాగా. సో ఈ రకంగా ఇవి సామాన్య ఉదాహరణలు యొక్క అర్థాలు మన శాబ్దిక అర్థం చెప్పుకున్నాం. సో అన్ని చోట్ల సర్వత్రా ఉదాహరణమే హలదంతా సప్తమ్యాహ విభక్తిక లుక్ ఓ ఇక్కడ అన్నిట్లో అరణ్య మాషాహ ముఖ్యంగా ఏంటంటే మనకి విభక్తిక లుక్ కాయండి. అరణ్య తిలకాహ చెప్పి అరణ్యే తిలకాహ అంటున్నాం.
అరణ్యమాషాహ అని చెప్పి అరణ్యే మాషాహ. ఇక్కడ సప్తమి విభక్తి అరణ్యాంగి, వనాంగి, కూపాంగి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అంగీ విభక్తికి లుక్కు కాలే అండి. దానికి అనుబంధ లోపం చేసుకొని ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే వనే అరణ్యే అలా రూపం తయారైందండి. ఓకేనా. ఇక్కడ ఏ సూత్రం ప్రకారంగా హలదంతా సప్తమ్యాహ సంధ్యాయాం అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా విభక్తికి లుక్కు ప్రాప్తమవుతుంటే, లేదండి హలదంతా సప్తమ్యాహ సంధ్యాయాం అనే సూత్రం వచ్చేసి విభక్తికి లుక్కు కాదు, సప్తమి విభక్తికి లుక్కు కాదు అని నిషేధించింది. అప్పుడు సప్తమి విభక్తి లుక్ కేవలం సుకి మాత్రమే. తో తిలక సు, మాసా సు, ఆ విధంగా ఉత్తర పదానికి ఏ విధంగా విభక్తి తెచ్చుకున్నావో, సుబంధం తెచ్చుకున్నావో అది మాత్రం ఒకటి మాత్రమే లుక్ అయిపోతుంది. ముందుండే సప్తమి విభక్తిగా లుక్ కాదు. అందుకే అది అలాగే ఉంటుంది. ఆ అంగీకి అనుమతులు ఉపయోగించుకుని ఏమవుతుంది, అంగీకి అనుమతులు ఎలా అవుతుంది, చుట్టూ లషక్వతే ఇంకా కాదు కదా. ఇంగి లషక్వ తద్దితే ప్రకారంగా ఇత్ సంజయ్ పేరు పెట్టాం. ఇత్ సంజయ్ పేరు పెట్టగానే తస్య లోప అదర్శన లోప చేసేస్తాం. అప్పుడు ఓన్లీ ఈ మిగులుతుంది. ఈ మిగిలిన తర్వాత ముందుండే ఆ ఈ కలిసి ఆ ఈ ఉంది కాబట్టి ఏ అయిపోతుంది, గుణం అయిపోతుంది. ఆ గుణ ప్రకారం గుణం చేస్తే ఏ అయిపోయింది. అందుకే వనే అలాగే వచ్చేసిందండి. అరణ్యే వనే. అలాగే అదేవిధంగా అన్నిట్లో వనే కూపే, అరణ్యే వనే కూపే. ఓకేనా. ఈ రకంగా సప్తమి విభక్తిగా లుక్కు కావాలి కాబట్టి మనకు ఏ కాలం స్పష్టంగా అన్నిటిలో కనిపిస్తుందండి. ఓకేనా. మీ ఈ రూపం చూడగానే మీకు అర్థం కావండి. అరణ్యే మాషాహ, అరణ్యే తిలకాహ, వనే కింశుకాహ, వనే బిల్వక. ఇదంతా సమస్త పదమే. అక్కడ సమస్త పదం ఒకే పదం అయినప్పటికీ మధ్యలో ఏ కాలం కనిపిస్తుంది కాబట్టి అక్కడ సప్తమి భక్తిగా లుక్కు కాలేదు మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు, ఇందులో యొక్క సందేహం ఉందా? ఓకే అండి. నెక్స్ట్ చూడండి మహోదయ. ఇక్కడ పూర్వపదంలో సుప్పు లోపం అవటం లేదు కదా సప్తమి. అలాగే మిగతాది ఇంకెక్కడైనా ఈ పంచమి లోపం అవ్వకపోవటం, అలాగే చతుర్థి లోపం అవ్వకపోవటం అలా సూత్రాలు కూడా వస్తాయండి. ఎట్లా ఏ విధంగా అయితే పూర్వపదంలో లుక్కు చేయలేదో అలాగా మిగతా విభక్తిలో కూడా అలాగా లుక్ అవ్వకుండా ఉండే సందర్భాలు ఉన్నాయా? లుక్ అవ్వకుండా ఉండే సందర్భాలా? ఇక్కడ లుక్ అవ్వలేదు కదా పూర్వపదంలో, అలాగే మిగతా విభక్తుల్లో 38వ శ్లోకం కూడా లుక్ కాలేదు. వస్తాయండి. ఒక్కో చోట పంచమి విభక్తిగా లుక్ అవుతుంది, చతుర్థి విభక్తిగా లుక్, కొన్ని చోట్ల అలా కూడా. పంచమి విభక్తి మనం చాలాసార్లు చూసాం. స్తోకానుముక్తులు లుక్ అవుతుంది. అక్కడ అన్ని విభక్తులు అలా లుక్ కాని సందర్భాలు ఉన్నాయి. ఓకే అండి, అలా ధన్యవాదాలు. 5 విషయం స్తోకాన్ముక్త, అంతికాదాగత, అక్కడ ఎక్కడ లుక్ కాలేదు, పంచమి విభక్తిగా లుక్ కాలేదు. అస్తు, చూడండి నెక్స్ట్ 44వ సూత్రము. తేన హోరాత్రావయవాః, తేన హోరాత్రావయవాః, హోరాత్రావయవాః. చూడండి పద విభాగం చూడండి. తేన తృతీయ విభక్తి ఏకవచనము, అహోరాత్రావయవాః. చూడు విడగొట్టుకుంటే ఏమైపోయింది, కలిపితే తేనా హోరాత్రావయవాః అని చెప్తున్నారు. ఇక్కడ స్పష్టత లేదు మనకు. పద విభాగం చేసినప్పుడు తేనా అహోరాత్రావయవాః, అహోరాత్రావయవాః. ఇవి 2 పదాలు విడగొట్టుకున్నాం మనం. తేనలో నాలో ఆ ఉంది, మళ్ళా అహోరాత్రాలో ఆ ఉంది. ఈ రెండింటి మధ్య అకహ సవర్ణీయ దీర్ఘ చేసుకుంటే తేనా దీర్ఘం అయిపోయింది సమస్త సూత్రంలో. తేనా 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 హోరాత్రావయవాః అలా అయిపోయింది సమస్త పదం. ఓకే. పద విభాగంలో మనం విడివిడిగా రాసుకున్నాం. అస్తు, చూడండి సమాసం చూడండి. ఇప్పుడు అహోరాత్రావయవాన్ని విడగొట్టి చెప్పుకుంటున్నాము. అహశ్చ రాత్రిశ్చ అహోరాత్రవు. ముఖ్యంగా దీన్ని 2 పదాలు విడుపుతున్నాము. అహశ్చ అంటే దినవాచకం, రాత్రిశ్చ రాత్రివాచకం. అహశ్చ రాత్రిశ్చ రెండింటిని కలిపితే అవుతుంది అహోరాత్రవు అయిపోయింది. అహశ్చ రాత్రిశ్చ అహోరాత్రవు. స్లైడ్ మార్చండి. అహోరాత్రవు
తయో అవయవాహ అంటే అహనవాచి అవయవము, రాత్రివాచి అవయవం. తయో అంటే అదుటి యొక్క అవయవం ఏదైతే ఉందో, తయో అవయవాహ అహోరాత్రావయవాహ అంటే అహం అంటే దినము, రాత్రి అంటే రాత్రి. అంటే దినం యొక్క అవయవము, రాత్రి యొక్క అవయవము అదేంటో చూద్దాం ఉదాహరణలో. వాటినే అహోరాత్రావయవాహ అంటాం. సూత్రంలో అహోరాత్రావయవాహ అంటే ఏంటి? అహ యొక్క అవయవము, రాత్రి యొక్క అవయవము ఏదైతే ఉందో దానిని అహోరాత్రావయవాహ అని చెప్పి చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. ఓకే, అహోరాత్రావయవాహ ఇది మనకు సమాసం ద్వారా దీని యొక్క అర్థం యొక్క శబ్దం యొక్క అభిప్రాయం అంటే చూసాము. ఇప్పుడు చూడండి, ఇదేంటి? ద్వంద్వ గర్భ షష్ఠి తత్పురుష సమాస. ముందు ద్వంద్వ సమాసం చేసుకున్నాము, తర్వాత షష్ఠి తత్పురుష సమాసం చేసినాము. అందుకే ద్వంద్వ గర్భ షష్ఠి తత్పురుష సమాస అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి, అనువృత్తి వస్తుంది సప్తమి తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస. ఇక్కడ మరి విభాష వచ్చింది ఇక్కడ. ఓకే, విభాష మహావిభాష కట్టు నడుస్తుంది. ఎక్కడైతే మనకు అవసరం లేదో అక్కడ సంబంధం కూర్చోబెట్టాం అన్నమాట. అది జంప్ చేసుకుంటూ పోతుంది. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ నుంచి జంప్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ విభాషక అవసరం కాబట్టి ఇక్కడ వికల్పం కూడా వచ్చింది. చూడి అర్థం చూడండి, సప్తమ్యంతం సప్తమ్యంతాహ. ఇక్కడ సప్తమ్యంత శబ్దాలు ఏమైనా ఉండాలి. సప్తమ్యంతాహ ఏంటివి? అహరాత్రవయవాచిన అంటే దినానికి సంబంధించిన అవయవవాచి ఉండాలి, రాత్రికి సంబంధించిన అవయవ వాచి ఉండాలన్నమాట. అవి చెప్తున్నారు. సప్తమ్యంతాహ ఎటువంటి సప్తమ్యంతాలు? అహరవయవ వాచి, అహరవయవ వాచిన. అహరవయవ అంటే దినం యొక్క అవయవవాచి శబ్దాలు కానీ, లేక రాత్రియవయవ వాచినశ్చ శబ్దాహ అంటే రాత్రి సంధి విడగొట్టుకుంటే రాత్రి ప్లస్ అవయవ, రాత్రి అవయవ వాచినశ్చ శబ్దాహ అంటే దినము వాచక అవయవాలు కానీ, రాత్రి వాచక అవయవాలు కానీ అవి సప్తమ్యంతం ఉండాలన్నమాట. అటువంటి అవయవ వాచక శబ్దము ఏది సప్తమ్యంతంలో ఉంది, అటువంటి రాత్రి వాచక శబ్దం అయితే సప్తమ్యంతంలో ఉంది. అది తీసుకోవాలి. అది ఇప్పుడు సప్తమ్యంతం అహరవయవ వాచిన రాత్రి అవయవ వాచినశ్చ శబ్దాహ క్తా ప్రత్యాంతేన. సూత్రం రూట్ మీద క్తాంతేన అని చెప్పి క్తా ప్రత్యాంతం తక్తవతో నిష్ఠాపదకంగా క్తా వస్తుంది కదా. తో క్తా ప్రత్యాంతేన సమర్థేన సుబంతేన సహా విభాష సమస్యంతే. ఇక్కడ ఒకటైతే మన సమస్యతే అని చెప్పేవాళ్ళం, చాలా ఉన్నాయన్నమాట. అందుకే సమస్యంతే తో తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి చెప్పుకున్నాం. ఏమవుతాయి? తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, ఉదాహరణ అదే విధంగా ఇచ్చాడు. పూర్వాహ్నే కృతం. పూర్వాహ్నే అంటే పూర్వాహ్నే కృతం. ఇప్పుడు దినవాచకంలో పూర్వం అంటే మధ్యాహ్నం కంటే ముందు 4 అంటే మధ్యాహ్నంలో 2 ప్రహరాలు ఉంటాయి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 2 ప్రహరాలు ఉంటాయండి. అంటే ప్రాతः నుంచి మొదలుకొని 10 గంటల వరకు ఒక కాలం చెప్పుకోవచ్చు, 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక కాలం కింద చెప్పుకోవచ్చు. అందుకే మంది పూర్వాహ్నం మధ్యాహ్నం 2 బాగా చెప్తుంది. ఇంకా స్థూలం కావాలంటే పూర్వాహ్నం అంటే పొద్దున, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం తర్వాత ఉండే కాలాన్ని మధ్యాహ్నం అంటామంట. అటు 2 బాగా చెప్పుకోవచ్చు. అంటే అవయవం కదా, రాత్రికి పూర్వాహ్నము, పగటికి పూర్వాహ్నము, పగటికి మధ్యాహ్నం చెప్పుకుంటాం కదా. అలాగే రాత్రికి 12 గంటలకు ఒకటి, రాత్రి 12 గంటల దాటిన ఒక అవయవం కింద చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అది చూపించే ఉదాహరణ చూడండి. పూర్వాహ్నే కృతం, పూర్వాహ్నే కృతం, పూర్వాహ్న కృతం అంటే పూర్వంలో అంటే పొద్దున. పూర్వ అహ్నే, అహ్న దినం, దినం యొక్క పూర్వభాగంలో ఏం చేసాము దాన్ని పూర్వాహ్నే కృతం. పూర్వాహ్న కృతం అంటే పొద్దున చేసింది ఏదైతే ఉందో దాన్ని పూర్వాహ్న కృతం అంటాం. పూర్వాహ్నే కృతం కలిపితే సమస్త పదం అయిపోయింది, పూర్వాహ్న కృతం అయిపోయింది. అదే విధంగా మధ్యాహ్నే కృతం, మధ్యాహ్నే కృతం, మధ్యాహ్న కృతం అలా అయిపోయింది. అంటే మధ్యాహ్నంలో చేసింది ఏదైతే ఉందని మధ్యాహ్న కృతం అంటాం. అదేవిధంగా పూర్వరాత్రే కృతం, పూర్వరాత్రే కృతం, పూర్వరాత్రిలో చేసింది ఏదైతే ఉందని పూర్వరాత్రి కృతం అంటాము. మధ్యరాత్రే కృతం, మధ్యరాత్రిలో చేసింది ఏదైతే ఉందని మధ్యరాత్రి కృతం అని చెప్పి చెప్పుకుంటాము.
ఓకే. సో దినానికి అవయవాచి, రాత్రికి అవయవాచి సందర్భం ఎక్కడైతే ఉందో ఆ సందర్భంలో మాత్రమే ఈ సూత్రం ద్వారా వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నామట. అంటే దినానికి పూర్వ భాగంలో చేశాడు, దినానికి ఉత్తర భాగంలో చేశాడు, అంటే మధ్యాహ్న భాగం చేశాడు, అలాంటి అర్థం అన్నమాట. సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. ఇక్కడ ఉదాహరణ మనకు పూర్వాహ్న సప్తమి భక్తిలో ఉంది స్పష్టంగా. పూర్వాహ్నాంగి కృతాసు అలా పెట్టుకుంటాం. మధ్యాహ్నాంగి కృతాసు, పూర్వరాత్ర ఘీ కృతాసు, అలాగా మధ్యరాత్ర ఘీ కృతాసు అలా పెట్టుకుంటాం. వీటికి అలా పెట్టుకున్న తర్వాత ఈ సూత్రం ప్రకారంగా సమాసం చేయగానే సుప్లుక్ అయిపోతుంది. సుప్లుక్ చేసుకోగానే పూర్వాహ్న కృత, మధ్యాహ్న కృత, పూర్వరాత్రి కృత, మధ్యరాత్రి కృత వస్తుంది. అన్నిట్లో మన సమస్త పదం చేత న్యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సూ తెచ్చుకుంటాము. సూ తెచ్చుకొని ఆ సూస్థానంలో అతోం ప్రకారంగా సూస్థానం అమ్ము వస్తుంది. మళ్ళీ అమి పూర్వాహ ప్రకారంగా పూర్వరూప ఏకాదేశం చేసుకుంటే కలిసిపోతామంట. అప్పుడు పూర్వాహన కృతం, మధ్యాహ్న కృతం, పూర్వరాత్ర కృతం, మధ్యరాత్ర కృతం ఇలాగా రూపాలు మనకు సిద్ధిస్తాయి. సో స్పష్టమైంది కదా. అహో దినవాచక అవయము, రాత్రివాచక అవయవ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి తా ప్రత్యాంతంలో తా ప్రత్యాంత శబ్దంతో సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? తత్పురుష సమాసం అవుతాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు. ఇందులో ఒక సందేహం ఉందా? ఓకే అండి. ప్రకృత మనుషురామ. సో తేన అనేకి ఆ పదానికి అనువృత్తి వస్తుంది ఇక్కడ కూడా. చూడండి, తత్ర అంటే ఒకే పదం ఉంది ఇక్కడ. తత్ర అంటే అవ్యయ పదం. ఏంటిది? విభక్తి కూడా ఏం లేదు, ఇది అవ్యయ పదం అండి. తత్ర అంటే అవ్యయ పదం. అనువృత్తి ఏమిటి? తేన, సప్తమి, తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడు, ఇవన్నీ అనువృత్తి పదాలను సూత్రంలో ఒక తత్వ అనే పదాన్ని కలుపుకుంటూ సూత్రాలను చెప్పాలి. చూడండి, మా సామాన్య సూర్యం ఒక తత్వం 2 అక్షరాలు ఉన్నాయి. దీని అర్థం ఎంత పెద్ద ఉంది చూడండి. ఇవన్నీ అనువృత్తి పదాలు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. సో తత్ర ఇది సప్తమ్యంతం. తత్ర అనగానే తత్ర అనే సప్తమి విభక్తి తీసుకోబడింది ఇక్కడ. తత్ర ఇది సప్తమ్యంతం సుబంతం. తత్ర అంటే ఏమిటి? సప్తమ్యంతం సుబంతం తా ప్రత్యయాంతేన సమర్థేన సుబంతేన సహా. ఈ సప్తమ్యంతం సుబంతం ఇది తా ప్రత్యయం వచ్చిన సమర్థమైన సుబంతం ఏదైతే ఉందో తా ప్రత్యాంతేన సమర్థేన సుబంతేన సహా విభాష అంటే వికల్పంగా సమస్యతే సమాసం అవుతుంది. విభాష సమస్యతే. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. అదే విధంగా ఇక్కడ తత్ర భుక్తం, తత్ర పీతం, తత్ర కృతం ఈ రకంగా వచ్చాయి. తత్ర అనే సప్తమ్యంతం కదా ఇది. తత్ర ఇది సప్తమ్యంతం సుబంతం. ఎందుకంటే తత్ర శబ్దం తయారు చేసేటప్పుడు సప్తమి భక్తిలో మనకు ప్రతి తెచ్చుకున్నామట. అంటే తర్వాత అవ్యయపదం కింద మారిపోయింది అన్నమాట. అది అవ్యయపదం కింద మారిపోయింది. తర్వాత చేసామంట, అవ్యయపదం చేసాం మనం. ఓకే, అస్తు. సో తత్ర భుక్తం, తత్ర పీతం, తత్ర కృతం ఇలాగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. ఇక్కడ సప్తమి ఏంటి? తత్ర సప్తమ్యంతం అండి. భుక్తాసు, తత్రాంగి భుక్తాసు అలా పెట్టుకుంటాము. తత్రంగి భుక్తాసు డైరెక్ట్ పెట్టుకోవచ్చు. తత్సం అనేది సప్తమ్యంత సుబంతమే, దానికి మరి విశేషంగా విభక్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తత్ర భుక్త సు, తత్రంగి భుక్తసు అని పెట్టుకోవచ్చు కావాలంటే స్పష్టత కోసము. తత్రంగి పీతాసు, తత్రంగి కృతాసు అలా పెట్టుకున్న తర్వాత ఈ సూత్రం సూత్రం ప్రకారంగా సమాసం అవుతుంది. సుప్లుకు చేసుకుంటాము. అప్పుడు తత్ర భుక్తం వెళ్తుంది. మళ్ళీ సూ తెచ్చుకొని సూస్థాన అమ్ము అమి పూర్వ ప్రకారం కలుపుకుంటే తత్ర భుక్తం, తత్ర పీతం అంటే అక్కడ తిన్నాడు, అక్కడ పీతం, తత్ర పీత అక్కడ తాగాడు, తత్ర కృతం అక్కడ చేశాడు, ఇలాంటి అర్థం వస్తుందండి. ఓకే, తత్ర ఇస్ సప్తమ్యంత శబ్దుక తా ప్రత్యాంత సమర్థ సుబంతం తోటి వికల్పంగా సమాసం అవుతుంది. ఇంకా బహు సమాస తత్పురుష ఆ సమాసం ఏ సమాసం అవుతుంది? తత్పురుష సంజకం అని పేరు పెట్టే సమాసం అవుతుంది. సమాసం కావడం వలన ఏమవుతుంది? ఏకపద ఏకస్వర హోజాత, ఒకే పదం ఒకే స్వరంగా ఉండిపోతుంది. సమాసం చేసిన వెంటనే అది ఒకే పదంగా మారిపోతుంది, ఒకే స్వరంగా ఉండిపోతుంది. ఎక్కడ సమాసం కాలేదో అక్కడ పక్షంలో వేరువేరుగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి.
విగ్రహవాక్యం ఉంటుంది. సో అది ఇక్కడ చూపించాడు. తత్ర భుక్తం, తత్ర పీతం, తత్ర కృతం అన్నింటిలో సమాసం చేశాం కాబట్టి ఇక్కడ వేరుగా చూపించలేదు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. క్షేపే సేమ్ ఇదే విధంగా క్షేపే. క్షేపే సప్తమి విభక్తి ఏకవచనం. ఇందులో చిన్న పదం ఒకే సూత్రము. క్షేపే అంటే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తేన సప్తమి తత్పురుష విభాష సుప్ సహ సుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్న పై నుంచి. ఇప్పుడు అర్థం ఏంటి? ఇక్కడ సప్తమ్యంతం సుబంతం, సప్తమ్యంతం సుబంతం తాంతేన పైనుంచి తాప్రత్యయం కూడా అనువృత్తి వస్తుందన్నమాట. సప్తమ్యంతం సుబంతం ఖచ్చితంగా ఉండాలి. అది తాంతేన అంటే తాప్రత్యాంతంతో తగిన శబ్దం అయితే ఉందో తాంతేన సమర్థేన సుబంతేన సహా, తాంతేన సమర్థేన సుబంతేన సహా క్షేపే గమ్యమానే. క్షేపే నిందార్థం గమ్యమానమైనప్పుడు, క్షేపే గమ్యమానే, క్షేపే గమ్యమానే నిందార్థం గమ్యమానమైనప్పుడు విభాష సమస్యతే అంటే వికల్పంగా సమాసం అవుతుంది. విభాష సమస్యత అంటే వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది. ఏ సమాసం ఉంది? తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఉదాహరణ ఏంటి? అవతప్తేన కులస్థితం. ఉదాహరణ ఇచ్చేది అవతప్తేన నకుల స్థితం అండి. అవతప్తే నకుల స్థితం తవ ఏతత్ ప్రవాహే మూత్రితం భస్మనీ హుతం. భస్మనీ హుతం. సో అవతప్తే నకుల స్థితం తవ ఏతత్. ఇక్కడ అవతప్తే నకుల స్థితం తవ ఏతత్ అంటే బాగా తపిస్తున్నటువంటి భూమిలో ఏ రకంగా అయితే నేవల అంటే మునిగీస అస్థిరంగా ఉంటూ స్థిరంగా ఉండకుండా ఇక్కడికి అక్కడ తిరిగి పరిగెడుతూ ఉంటుందండి. మునిగీస ఎక్కువగా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆ బిలంలో బక్క వేడిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. బయట చూస్తే భయంకరంగా వేడి ఉంది, ఎక్కడ ఉండలేక ఇక్కడ అక్కడ తిరుగుతూ పరిగెడుతూ ఉంటుంది. మనం చూస్తుంటాం మునిగీసలు ఎక్కువ రోడ్ల మీద చనిపోతూ ఉంటాయండి. ఇక్కడెక్కడ ఉండలేవు అన్నమాట, ఒక చోట ఉండలేవు, అక్కడే తిరుగుతూ ఉంటూ చనిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే బయటకు వస్తూ ఉంటాయి, మొత్తం అక్కడికి తిరుగుతూ ఉంటుంది, అంటే అస్థిరంగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తిని పోల్చి చెప్పాడు అన్నమాట ఇక్కడ. ఏ విధంగా అవతప్తే నకుల స్థితం తవ ఏతత్, అలాగే నువ్వు కూడా అన్నిటిగా. అంటే ఒక క్షణం కూడా ఆ వేడికి తాపాన్ని తట్టుకోలేక ఇక్కడక్కడ పరిగెడుతూ ఉంటుందన్నమాట. అదే విధంగా నీ పని కూడా ఆ విధంగా ఉంది. నీ పని కూడా అత్యంత చాంచల్యంగా ఉంది. ఏదో ఒక పని చేసేటప్పుడు మనకు తెలిసిపోతుంది పిల్లలు ఏ రకంగా చేస్తున్నారు, ఎంత ధైర్యంతో చేస్తున్నారు, ఎంత స్థిరంగా ఉండి చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు, ఓ స్థిరంగా ఉండి చేస్తున్నాడా, ఏ చాంచల్యంతో అస్తవ్యస్తంగా ఉండి చేస్తున్నాడా అని చెప్పి. అలాగా ఇది నేవలాతో అంటే మునిగిసతో పోలి చెప్పాడు. ఏ విధంగా ఈ భూమి మీద బాగా తప్పిస్తున్నట్టు భూమి మీద మునిగిస ఏ విధంగా ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటుందో నీ పని కూడా అలా ఉంది. కొంచెం ఇలా చేస్తావు, కొంచెం అలా చేస్తావు, తర్వాత వదిలేస్తావు, దాన్ని ఇంకా ఈ విధంగా చేస్తావు. అలాగా నీ పని కూడా అలాగే ఉంది, అత్యంత చాంచల్యంగా ఉంది. అంటే నిందార్థంలో చెప్తున్నాం ఇక్కడ. అంటే మునిగిసను లక్ష్యంగా పెట్టుకొని నిందార్థంలో ఆ వ్యక్తి యొక్క పనిని, వ్యక్తి యొక్క కార్యాన్ని మనం నిర్దేశిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం అంట ఇక్కడ. అంటే నిందార్థం ప్రేరేపిస్తున్నాం అంట, నిందార్థంలో చెప్తున్నాం అంట. నిందార్థం గమ్యమానమైంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం సమాసం చేశాము. సో అందుకే ఇక్కడ అవతప్తే నకుల స్థితం తవ ఏతత్, ఆ మునిగి సమానంగా నువ్వు ఇక్కడెక్కడ తిరుగుతున్నావు. ప్రవాహే మూర్తితం, ఒక మంది నదులు తాలాబులు నీళ్లు ప్రవహిస్తుంటాయి, అక్కడ చిన్న చిన్న పిల్లలు నిలబడే మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రవాహే మూర్తి అంటే వ్యర్థం అన్నమాట. అంటే అలా ఒక నిందార్థం చెప్తున్నా, అలా చేయకూడదు అని చెప్పి. నీళ్ళలో ప్రవహిస్తున్న నీళ్ళు అలా చేయకూడదు. ప్రవాహే మూర్తితం. అలాగే భస్మనీహూతం, ఎక్కడైతే భస్మీభూతం చేసిన హోమం చేసిన ఒక భస్మం ఉంటుంది కదా, ఆ భస్మైనటువంటి దాంట్లో మళ్ళీ హోమం చేస్తున్నామట. భస్మనీహూతం అంటే భస్మం చేస్తా అంటే మళ్ళీ హోమం చేస్తే ఏ విధంగా వ్యర్థం అవుతుందో అలాగా నీ పని కూడా వ్యర్థము అనే అర్థంలో. అంటే ఏం చేసినా వ్యర్థమైన పని చేస్తున్నాను నిందార్థంలో ఇవి చెప్పబడ్డాయి అన్నమాట. భస్మనీహూతం, ప్రవాహే మూత్రితం, ఇవన్నీ అవతప్తే నకుల స్థితం, ఇవన్నీ కూడా సప్తమి భక్తిలో సప్తమైన సుబంతం, తాంతమైన తా ప్రత్యాంత హుతం
స్థితం. అలాగే నకుల స్థితం, స్థితం విని తా ప్రత్యాంతాలండి. ఆ తా ప్రత్యాంతంతో సప్తమ్యంతం అనేది తా ప్రత్యాంతం సమాసమైంది. ఏ సమాసమైంది? ఈ సుత్తమ తత్పురుష సమాసం అయిపోయింది. ఎప్పుడు? నిందార్థం గమ్యమానమైనప్పుడు. ఇక్కడ నిందార్థం ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఉదాహరణలు అదే విధంగా ఇవ్వబడ్డాయి. కాకపోతే ఇక్కడ సప్తమి విభక్తికి ఇక్కడ అలుక్ అయిపోయిందండి. సప్తమి విభక్తిక అలుక్ అయిపోయింది. ఎలా అయిపోతుంది? పైన సూత్రం ఏ సూత్రం అలుక్ చేసుకున్నాము? సప్తం సంధ్యార్థం చేసుకున్నాం. ఇక్కడ అవతప్తే, అవతప్త, అవతప్తే. మహోదయ ఇక్కడ కూడా తత్పురుషే కృతి బహుళం, అక్కడ సప్తమి తత్పురుషే కృతి బహుళం. అవతప్తే నకుల స్థితం తవ ఏతత్. తత్పురుషే కృతి బహుళం అనే సూత్రం ప్రకారం సప్తమి విభక్తిగా అలుక్ చేసామట. ఏం చేసాము? సప్తమి విభక్తిగా అలుక్ చేసాము. అది విశేషత. సప్తమి విభక్తిగా అలుక్ కాగానే దానికి అనుమతిలో వేసుకుంటే ఈ మిగులుతుంది. లషక్ తదితే ప్రకారంగా ఈ మిగులుతుంది. ఇప్పుడు మళ్ళా ఆద్గుణ చేస్తే, ఆద్గుణ ఏ చేస్తే అవతప్తే అలాగ రూపం వస్తున్నది. అవతప్తే. అలాగే ప్రవాహే, ప్రవాహే ఏ ఉంది. సప్తమి విభక్తి లుక్ కాలేదు. భస్మని, ఇక్కడ భస్మని సప్తమి విభక్తి కొట్టినాం. భస్మని ఈ లోపం కాలేదు అనమాట. అది అలాగే ఉండిపోయాయి అనమాట. భస్మని హుతం. ఓకే. సో సప్తమి విభక్తిక తత్పురుషే కృతి బహుళం అనే సూత్రం ప్రకారంగా ఏం కాదు, అలుక్కు కాలేదు అంటే అలుక్కు అయిపోయింది అనమాట. ఓకే. సో నకుల స్థితంలో ఇది తా ప్రత్యాంతం అన్నమాట. ఇక్కడ అత్యంత చంచలత, అంత చాంచల్యంగా ఉంటే మీకు క్షేపం అనమాట. అత్యంత చంచలతగా ఉండి ఇక్కడ ఉండకుండా, స్థిరంగా ఉండకుండా, చదువుకోకుండా తిరగడం అనమాట. నిందార్థంలో చెప్పబడింది అనమాట. చాలా మంది విద్యార్థులు అలా చేస్తుంటారు. ఒక చోట కూర్చోకుండా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మా పిల్లవాడు కూడా, ఒక అబ్బాయి స్టూడెంట్, చాలాసేపు నుంచి ఎగ్జామ్ ఉంది రేపు, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాడు నా ముందే. అది ఉదాహరణ కరెక్ట్ టైంకి వచ్చేసింది. వెళ్ళి చదువుకున్నాను. పక్క రూమ్ లో ఖాళీ, నా రూమ్ లోకి వెళ్ళు, పక్కకు వెళ్ళు. అస్తు ప్రకృతమనుషుదామః. అస్తు. ఇక్కడ ఈ రకంగా మన సప్తమి భక్తిక తత్పురుషే కృతి బహుళం అనే సూత్రం ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలండి. సో అన్నిట్లో తా ప్రత్యాంతం, చంచలత అంటే మన పనులు, మన స్థితి అలా ఉంది అని చెప్పడం కోసం ఇక్కడ ఇలా ఇవ్వబడింది. నిందార్థం గమ్యమానమైనప్పుడు సమాసం అవుతుంది. అది తాంతంతో అవుతుంది, అది గమనించాలి. ఏదంతా సప్తమి అనేది ఎటువంటి ప్రత్యయం సమాసం అవుతుందో అది గమనించి మనం తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఏ అర్థంలో, స్తుతి అర్థంలో, నిందార్థం ఏ అర్థం చెప్పబడి అది కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడము, వాక్యార్థం సాహిత్యం చదివేటప్పుడు శ్లోకాలతో అర్థం అవుతుంది. ఇవన్నీ తెలియకుండా మనకు వాక్యం యొక్క గూఢ అభిప్రాయం మనకు అర్థం కాదండి. అది ఈ ప్రకారంగా మనం ఏది ఏ శబ్దంతో సమాసమైంది ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం అనుకో, దాని ప్రకారం మనం అర్థం యథార్థంగా తెలుసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇందులో సందేహం ఉందండి? పాత్రే సమితాదయశ్చ. నెక్స్ట్ చూడండి. పాత్రే సమితాదయశ్చ. పాత్రే సమితాదయ ప్రథమ విభక్తి బహువచనము చ అవ్యయ పదము. పాత్రే సమితాదయ ప్రథమ విభక్తి బహువచనము చ అవ్యయ పదము. ఈ సూత్రాన్ని రెండు పదాలుగా విడగొట్టుకున్నాము. పాత్రే సమితాదయ చ అవ్యయ పదము. ఇది ఒకటో ప్రథమ విభక్తి బహువచనము చ అవ్యయ పదం. దీన్ని విడిచి చెప్పాడు. సమాసః పాత్రే సమిత్ ఆది ఏషాం తే పాత్రే సమితాదయ. పాత్రే సమిత్ ఆది ఏష అంటే పాత్రే సమితి ఒక గణ విశేషం ఉందండి. పాత్రే సమితాది గణము. దాంట్లో పాత్రే సమితిని మొట్టమొదటి శబ్దం అనమాట. అందుకే పాత్రే సమిత్ ఆదిలో ఉంది. ఏషాం శబ్దానాం, ఏ శబ్దాలకైతే దాన్ని పాత్రే సమితాదయ అంటాం.
ఓకేనా. పాత్రాది గణంలో కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయి, ఆ శబ్దాలు ఇక్కడ తీసుకోబడ్డాయన్నమాట. దాన్ని పాత్రే సమితాదయ, ఇది బహువ్రీహి సమాసము. అనువృత్తి చూడండి, క్షేపే సప్తమి తత్పురుష సుప్పు సహసుప సమాస. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి పైనుంచి. అర్థ పాత్రే సమితాః ఇత్యాదయ శబ్దాః, అంటే పాత్రాది గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, పాత్రే సమితాః ఇత్యాదయ శబ్దాః, ఈ శబ్దాలు క్షేపే గమ్యమానే, పైనుంచి క్షేపేకి అనువృత్తి తీసుకుంటాం. క్షేపే నిందార్థం గమ్యమానమైనప్పుడు, క్షేపే గమ్యమానే, క్షేపే గమ్యమానే సముదాయాః ఏవ నిపాత్యంతే. నిందార్థం గమ్యమానమైనప్పుడు సముదాయం ఏవైతే ఉందో, సమూహం ఏదైతే ఉందో, సముదాయాః ఏవ నిపాత, సముదాయాలు ఏవైతే ఉన్నాయో అవే నిపాత్యంతే, నిపాతం చేయబడతాయి. అంటే మనకు ఎక్కడ ఏ విధంగా కావాలనో ఆ విధంగా మార్చుకుంటామండి. వాడికి ఎక్కడ ఏ విధంగా కావాలనో ఆ విధంగా మార్చుకుంటాం. కానీ తత్పురుషశ్చ నిపాతనం అవుతాయి. దాన్ని ఏమంటారు? తత్పురుషశ్చ సమాసో భవతి. పాత్రే సమితాః ఇత్యాదయ శబ్దాలు, ఈ శబ్దాలు క్షేపే గమ్యమానం, నిందార్థం గమ్యమానమైనప్పుడు సముదాయం ఏదైతే ఉందో, సమూహం అవుతుందో అవే నిపాతం చేయబడతాయి. అటువంటి నిపాతం చేయబడిన దాన్ని ఏ సమాసం కింద తీసుకుంటాడో తత్పురుష సమాసశ్చ భవతి. వాటిని తత్పురుష సమాసంగా తీసుకుంటాం కాబట్టి తత్పురుష సమాసో భవతి అని చెప్పి చెప్పుకున్నాడు ఇక్కడ. అంటే పాత్రే సమితి ఇత్యాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో సముదాయ రూపంలో, అంటే ఏ గణంలో ఏ విధంగా చెప్పబడ్డాయో అదే విధంగా నిపాతం చేయబడతాను. నిపాతనం అంటే ఏంటి? శబ్దాలు ఏ గణంలో ఎలా చెప్పబడ్డాయో ఇక్కడ అదే విధంగా తీసుకుంటాం, దాన్ని నిపాతనం అన్నమాట. నిపాతనం అవుతాయి. అవును, అవి ఏమవుతాయి? తత్పురుష సంజ్ఞక, అవి తత్పురుష సమాసం అవుతాయి అన్నమాట. తత్పురుష సంజ్ఞక సమాసం అవుతాయి. ఓకే, నిపాతం చేయబడ్డాయి, అవును తత్పురుష సమాసం కూడా అయ్యాయి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సో అదే విధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. పాత్రే సమితాః, పాత్రే బహుళాః. పాత్రే సమిత అంటే భోజనం చేసే సమయానికి అందరూ ఒకే చోట గుంపుగా తయారవుతామట. ఇప్పుడు ఏ విధంగా స్కూల్, కాలేజీలో, హాస్టల్స్లో భోజనం కొట్టడానికి అంతా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, రూమ్స్ లో ఉండేవాళ్ళు, ఆ టైంకి అంతా ఒకే చోటికి ఒకే చోటికి ఏకీకృతం అవుతుంది అన్నమాట. అది ఎక్కడైనా ఒక పని కావచ్చు, ఎక్కడైనా కానీ బయటకు చూస్తున్నాడు. భోజనం టైం అయిందనుకోండి, ఆ టైంకి అంతా ఒకే చోటికి వచ్చి కూర్చొని తింటూ ఉంటుంది అన్నమాట. దాన్ని పాత్రే సమితాః అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. అంటే భోజन के समय में ही जो इकट्ठा हो जाए अन्य किसी कार्य के समय नहीं. భోజన సమయం వచ్చినప్పుడే అందరూ గుంపుగా గుమికూడి వస్తామట. అన్య సమయంలో రాదు, మళ్ళా భోజన సమయంలో మాత్రం వస్తాను. అంటే కొంచెం ఇందా చెప్తున్నాం, భోజన టైంకి అయితే బాగా కరెక్ట్ టైంకి వస్తావు అని మనం ఒక్కోసారి పని పాట లేకుండా తిరిగే వాళ్ళను అలా అంటుంటామట. టైం అడుగు భోజనానికి వాడి కరెక్ట్ టైంకి వచ్చేస్తావు, ఏ పని పాట నిందార్థులు నిందిస్తూ ఉంటామట. ఇక్కడ అదే పాత్రే సమితాః అంటే భోజన టైంకి పాత్ర తీసుకొని వస్తామట, సమూహ టైంకి వచ్చేస్తాం. అలాంటి నిందార్థం ఇక్కడ గమ్యమానం అవుతుంది. అలాగే పాత్రే బహుళాః, పాత్రే అదే కదా, ఇక్కడ అదే విధంగా కొంచెం అర్థం మార్చాం. ఇక్కడ పాత్రే బహుళ అంటే కేవలం భోజన సమయం మాత్రమే రావడం అంటే, కేవలం భోజన సమయంలో మాత్రం, మిగతా టైం ఎప్పుడు ఇక్కడ కనిపించామన్నమాట. దాన్ని పాత్రే బహుళాః అంటే భోజన కాలంలో మాత్రమే వస్తా, అన్య కిసి కార్యంలో ఎప్పుడు రాదు, అలాంటి అర్థంలో. సో దాదాపుగా పాత్రే సమితాః, పాత్రే బహుళ అంటే అదే అభిప్రాయం. ఇక్కడ గమ్యమాన నింద గమ్యమానం అవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా సప్తమి భక్తిగా అలుకైంది. ఎలా అయిపోయింది? తత్పురుషే కృతా బహుళం ప్రకారంగా అలుక్ అయిపోతుంది. తత్పురుషే కృతా బహుళం ప్రకారంగానే అలుక్ అయిపోతుంది. అస్తు, అందుకే ఇక్కడ లుక్కు కాలేదు, అందుకే సప్తమి భక్తి కనిపిస్తుంది. సామాన్యంగా పాత్ర సమిత్తులో పాత్ర గి సమిత్ సు అని పెట్టుకున్నాం కదా, సుకి మాత్రం లుక్ అయిపోతుంది సమాసం చేయగానే. ఈ సూత్రం ప్రకారంగా మళ్ళా సమస్త పదం చేత జస్ తెచ్చుకొని, జస్ కి అనుమతి లోపం చేసుకుని, ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వరూపం ఏకాది చేసుకుంటే పాత్ర సమితాః, పాత్రే బహుళాః ఇలాగా బహువచనం యొక్క రూపం వస్తుందండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం చెప్పండి. అర్థమైందండి?
అర్థమైంది మహోదయ. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే పూర్వకాలైక సర్వజరత్ పురాణ నవ కేవలాహ సమానాధికరణేన. ఇక్కడ చూడండి, తత్పురుష సమాసంలోనే సమానాధిక తత్పురుష సమాసం ఎలా ఉంటే ఇక్కడ వస్తుంది మనకు. తత్పురుష సమాసంలోనే సమానాధిక తత్పురుష సమాసం, సమానం అధికరణం ఎక్కడైతే ఉందో సమానాధిక తత్పురుష సమాసం అంటామంట. అది ఇక్కడ మనకు చెప్పుకోబోతున్నాము. చూడండి, స్లైడ్ మార్చండి. పూర్వ కాలైక సర్వజరత్ పురాణ నవ కేవలాహ సమానాధికరణేన. ఇప్పుడు ఈ పదవి భాగం చూసుకోండి. పూర్వకాలైక సర్వజరత్ పురాణ నవ కేవలాహ, ఇది ప్రథమ విభక్తి బహువచనం అండి. ఏంటి? ప్రథమ విభక్తి బహువచనం. ఇవి పూర్వ కాల కాలైక సర్వజరత్ పురాణ నవ కేవలాహ అనేదండి. కింద చూడండి, ఇప్పుడు స్లైడ్ సరిగా రాలేదనుకుంటాను. ఇది ప్రథమ విభక్తి బహువచనము. కింద సమానాధికరణేన, ఇదంతా సూత్రం అంతా పూర్వకాలైక సర్వ జరత్ పురాణ నవ కేవలాహ, ఇదంతా ఒక పదం కింద తీసుకున్నాం. ఇదంతా ఏంటి? ప్రథమ విభక్తి బహువచనము. మళ్ళీ సమానాధికరణేన, సమానాధికరణేన అనేది తృతీయ విభక్తి ఏకవచనం. తృతీయ విభక్తి ఏకవచనం. ఓకేనా? ఇప్పుడు చూడండి, పూర్వకాల, దీంట్లో ఏ సమాసం అంటే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అండి. ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం ఉందని చెప్పారు ఇక్కడ. ఓకే, చూడండి, ఇప్పుడు దీన్ని మనం విడగొట్టుకున్నాం. పూర్వకాలశ్చ ఏకశ్చ సర్వశ్చ జరత్చ పురాణశ్చ నవశ్చ కేవలశ్చ ఇది కేవలాహ, అలా వస్తుంది. ఇదంతా ఏంటి? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అన్నమాట. ఓకే, అంటే ప్రతి పదానికి అస్తిత్వం ఉంటుంది, స్వతంత్ర శక్తి సత్తా ఉందన్నమాట. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. నెక్స్ట్ సూత్రంలో సమానాధికరణేన, ఇది బాగా గమనించండి. సమానాధికరణేన అంటే ఏమిటి? మనం సమానాధికరణ తత్పురుష సమాసం అంటుంటాము. సమానాధికరణేన అంటే ఇక్కడ విడిది చెప్తున్నాడు. సమానం అధికరణం యస్య, సమానంగా ఉంది అధికరణం యస్య, దేనికైతే అధికరణం సమానంగా ఉందో దాన్నే సమానం అధికరణం యస్య స సమానాధికరణ అంటాం. అంటే అధికరణం ఏ రెండింటికైతే అధికరణం సమానంగా ఉందో, అంటే నీకు అధికరణం ఒకటే ఉండాలి, నాకు అధికరణం ఒకటే ఉండాలి. అట్లా రెండు శబ్దాలకు అధికరణం ఒకటే ఉండాలంట, భిన్న భిన్నంగా ఉండకూడదు. ఆధారం అనేది ఒకటే ఉండాలంట, దాన్నే సమాన అధికరణం అంటాం. సమానం అధికరణం, సమానంగా ఉంది ఆధారము అంటే అధికరణము ఎవరికైతే, ఏ శబ్దానికైతే, దాన్ని సమానాధికరణ అని చెప్పుకుంటామంట. అది ఇక్కడ ఇవ్వబడింది. సమానం అధికరణం యస్య స సమానాధికరణ తస్మిన్ సమానాధికరణే. ఇది ఈ విగ్రహవాక్యం ద్వారా సమాసం, ఆ పదంలో ఉండే సూత్రంలో ఉండే పదము విగ్రహవాక్యం ద్వారా మనం విడగొట్టుకొని చూసామండి సమాసం ద్వారా. ఇప్పుడు అనువృత్తి చూడండి. తత్పురుష విభాష సుప్పు సహసుప సమాసః. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు అర్థం చూడండి. పూర్వకాల ఏక, సూత్రం నుండి పదాలు తీసుకుంటున్నాం. పూర్వకాల ఏక సర్వ జరత్ పురాణ నవ కేవల, ఇవన్నీ శబ్దాలు తీసుకున్నాం. ఇతి ఏతే సుబంత, ఇవన్నీ సుబంతాన్ని. పూర్వకాల ఏక సర్వ జరత్ పురాణ నవ కేవల. ఇతి ఏతే
సుబంతాహ, ఇవన్నీ సుబంతాలు అంట. ఇది ఏతే సుబంతాహ, ఈ సుబంతలు సమానాధికరణేన సుబంతేన సహా, సమానంగా ఉంది ఆధారము అధికరణం ఏ సుబంతానికి అయితే అటువంటి సుబంతం తోటి సమానాధికరణేన సుబంతేన సహా, సుబంతం తోటి విభాష సమస్యంతే, వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? తత్పురుష సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషస్య సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామండి. అంటే పూర్వ శబ్దము అధికరం సమానంగా ఉండేటువంటి శబ్దంతో సమాసం అవుతుంది. అదే ఏక శబ్దం కూడా సమానాధికరణ శబ్దంతో సమాసం అవుతుంది. అలాగే జగత్, పురాణ, నవ, కేవల ఈ శబ్దాలన్నీ కూడా సమానంగా అధికరం ఏదానికైతే ఉందో దానితోటే కలిసి సమాసం అవుతాయి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం చెప్పుకున్నామండి. ఓకే, అదేవిధంగా ఉదాహరణ ఇచ్చే ఇక్కడ స్నాతశ్చ అనుభుక్తశ్చ, స్నాతశ్చ అనుభుక్తశ్చ కలిపితే ఏమైపోయింది? స్నాతానుభుక్త, స్నాతశ్చ అనుభుక్తశ్చ, స్నాతానుభుక్త. స్నాత ఒక పదము, అనుభుక్త ఒక పదం. ఇక్కడ అధికరణం పూర్వపదానికి ఉత్తర పదానికి అధికరణం రెండు ఒకటే ఉన్నాయా? ఒకటే ఉందా లేదా? స్నానం చేసిన అతనే, భోజనం చేసిన అతనే. భుక్త అంటే భోజనం చేసిన అతనే. అంటే అతడే స్నానం చేస్తున్నా, అతడే భోజనం చేస్తున్నాడు. అంటే అధికరణం భిన్న భిన్నంగా ఉందా? స్నానం ఒకరు చేస్తున్నారు, తినేవాడు ఇంకొకడు. అలా ఏం లేదు కదా. స్నాతశ్చ అనుభుక్తశ్చ, స్నానం చేసిన వెంటనే భోజనం చేస్తున్నాడు, స్నానం చేసిన వెంటనే వేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. అందుకే స్నాతశ్చ అనుభుక్తశ్చ స్నాతానుభుక్త, స్నాతశ్చ అనుభుక్తశ్చ స్నాతానుభుక్త అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఓకేనా? అధికరణం రెండు సమానంగా ఉన్నాయి కదా. అతడే స్నానం చేశాడు, తర్వాత అను అంటే వెంటనే స్నానం చేసిన వెంటనే భోజనం చేస్తున్నాడు. అంటే తినటానికి ఆధారం ఎవరు? ఆ వ్యక్తి, రామ, దేవదత్త, ఎవరైనా కావచ్చు. రెండింటికి స్నానం చేయడానికి ఆధారము దేవదత్తుడే, తినటానికి ఆధారము దేవదత్తుడే. అంటే అధికరం సమానంగా ఉంది అనమాట. రెండింటికి, రెండు క్రియలకు అధికరం సమానంగా ఉంది. స్నానం చేసే క్రియకి, భోజనం చేసే క్రియకి కర్త ఎవరు? ఆధారం ఎవరు? దేవదత్తుడే. అందుకే సమానాధికరణం. అలా సమానంగా అధికరణం ఉండే శబ్దంతో సమాసం అవుతుందన్నమాట. ఓకేనా? సో చూడండి, స్నాతశ్చ అనుభుక్తశ్చ కలిపితే స్నాతానుభుక్త. స్నాతాసు అనుభుక్తాసు అని పెట్టుకుంటాము. ఈ సూత్రం ప్రకారం సమాసం చేస్తాము. సమాసం చేయగానే సుప్లుక్ అవుతాయి. అవి స్నాతానుభుక్త అవుతుంది. మళ్ళీ సు తెచ్చుకుని ఋత్వ విసర్గ చేసుకుంటే స్నాతానుభుక్త అలాగా తయారవుతుంది. సేమ్ మిగతా దాంట్లో కూడా కృష్ట సమీకృతం, ఇది విధంగా అర్థం చేసుకోవాలి. కృష్టశ్చ సమీకృతశ్చ, కృష్ట సమీకృతం అయిపోతుంది. ఇక్కడ సుస్థానంలో అమ్ము తెచ్చుకొని అమి పూర్వహ ప్రకారం కలిపేస్తామండి. అప్పుడు కృష్ట సమీకృతం అయిపోతుంది. అర్థం ఏంటండి కృష్ణ సమీకృతం అంటే? కృష్ట సమీకృతం అంటే, కృష్ట సమీకృతం అంటే కృష్ట అంటే ముందు పొలాన్ని త్రవ్వాడు, తర్వాత దాన్ని సమానం చేశాడు. ముందు పొలాన్ని దుక్కి దున్నుతాం కదా, దుక్కి దున్న పెట్టిన తర్వాత మనం కొంచెం ఎండగలిగిన తర్వాత దాన్ని మనం సమానం చేసుకుంటాం అన్నమాట. అంటే దున్నింది, పొలం దున్నింది ఒక క్రియ చేసిన అతడే రైతు, తర్వాత దాన్ని సమానం చేసిన రైతే అంట. అంటే వ్యవసాయదారు. దున్నే క్రియకి సమానం చేసే క్రియకి కర్త ఎవరు? ఆ కృషకుడు, అంటే ఆ రైతు, వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నదో వాదే. అంటే కర్త సమానంగా, అధికారం సమానంగా ఉన్నాడు. రెండు క్రియలకు కర్త ఆధారం సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇదొక ఉదాహరణ తీసుకోబడింది అన్నమాట. అందుకే కృష్ట సమీకృతం అంటే, కృష్ట అంటే ముందు దుక్కి దున్నాడు, సమీకృత మరి సమానం చేశాడు. అంటే ఈ రెండింటికి, కృష్టాకి సమీకృతానికి సమానం చేయడానికి ఆధారం ఏంటి? రెండింటికి ఆధారం సమానాధికారం సమానంగా ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా సమాసం చేసుకున్నాం. సమాసం చేసుకుని ఇక్కడ కూడా సు తెచ్చుకుంటాము. సమస్త పదం చేత సుప్లుకు చేసిన తర్వాత ఆ సుస్థాన్ని అమి పూర్వ ప్రకారం కలిపేసుకుంటే కృష్ట సమీకృతం అలాగా వస్తుందండి. ఓకే, అలాగే ఏకశ్చ అసౌ వైద్యశ్చ, ఏక వైద్య అంటే ఒకడు అతడే, వైద్యుడు అతడే. ఒక వైద్యుడు, ఒక అనేది వేరే శబ్దాన్ని సూచించడం లేదు. వైద్యుడు అనే పదం వేరే పదాన్ని సూచించలేదు. ఒక అన్న వైద్యుడు ఒకటే అన్నమాట. అంటే ఏక అనే పదానికి, వైద్య అనే పదానికి ఆధారం ఒకడే, వేరే వాడే కాదు, భిన్నవాడే కాదు. ఏకశ్చ అసౌ వైద్య, ఇతడే వైద్యుడు, ఇతడే ఆ ఒక్కడు,
ఇతడే ఆ ఒకడు. అంటే ఏకశ్చ అసౌ వైద్యశ్చ ఏక వైద్య, ఆ ఏకశ్చ అసౌ భిక్షశ్చ ఏక భిక్ష, అతడే ఒకడు, అతడే భిక్షగాడు అన్నట్టుగా అనమాట. ఏక భిక్ష అంటే ఒకే భిక్ష అనమాట. సర్వే చ తే మనుష్యా సర్వ మనుష్య, సర్వే చ తే మనుష్యా అందరూ మనుష్యులు, సర్వే తే మనుష్య అందరూ ఇంకా వాళ్ళందరూ కూడా మనుష్యులు. సర్వ మనుష్యా ఇలా సమస్త పదం వచ్చేసింది. అదే సర్వశ్చ తే దేవాశ్చ సర్వదేవాహ, ఈ రకంగా అన్ని సర్వ మనుష్య జస్ తీసుకుంటాం, సర్వ దేవా జస్ తీసుకుని ఋతు విసర్గలు చేసుకుంటే సర్వదేవాహ సర్వ మనుష్యాహ అనే రూపాలు సిద్ధిస్తాయండి. అలాగే జరంశ్చ అసౌ అస్థి చ, సూత్రంలో పూర్వ కాలైక సర్వతైపు జరత్ శబ్దంతో చెప్తున్నాడు. జరత్ శబ్దానికి ఉదాహరణ జరత్చ అసౌ అస్థి చ, జరదస్తి అయిపోతుంది. జరత్చ అసౌ అస్థి చ జరదస్తి అంటే ముసలి ఏనుగు అని అర్థం. ముసలి ఏనుగు ఎలిఫెంట్. జరద్ అస్థి, అస్థి అంటే జీర్ణావస్థ తిరిగినటువంటి అస్థి అంటే ఏనుగు ఏదైతే ఉందో దాన్ని జరదస్తి అంటాం. దాన్ని జరదస్తి అని చెప్పుకుంటాం అంట. అలాగే జరదస్వ అంటే జీర్ణావస్థ పొంది గుర్రము, జీర్ణావస్థ కలిగిన గుర్రము, దాన్ని జరదస్వ అంటాం. అలాగే సూత్రంలో ఉంది పురాణ శబ్దం ఉంది. పురాణం చ తద్ అన్నం చ, పురాణాన్నం, పురాణం అదే అన్నం కూడా అదే, పాత అన్నం అంట. అంటే పాతది అదే అన్నం కూడా అదే. దాంట్లో నుండి పూర్వపదానికి గుర్తుపై కర్త ఏంటి ఆదినం ఒకటే ఉంది. అందుకే ఇక్కడ పురాణం చ తద్ అన్నం చ పురాణాన్నం అయిపోయిన సమస్త పదం. పురాణం చ అసౌ అవసతం చ పురాణావసతం, ఇలాగా సమస్త పదం అయిపోతుందండి. అలాగే నవం చ తద్ అన్నం చ నవాన్నం, కొత్త అన్నం ఏదైతే ఉందని నవాన్నం, కొత్తది అదే అన్నం కూడా అదే, దాన్ని నవం చ తద్ అన్నం చ నవాన్నం అంటాం. అంటే కొత్త అన్నము, కొత్త ధాన్యం తర్వాత అయిన పంట, కొత్త ధాన్యం తర్వాత మనం ఏదైనా దాన్ని పక్వం చేసుకునే పదార్థం ఉపయోగించుకుంటామో తింటామో దాన్ని నవాన్నం అంటాం. కొత్త అన్నం అంటే కొత్తగా అప్పుడే ఉత్పన్నమైనటువంటి అన్నం ఏదైతే ఉందో దాన్ని నవాన్నం అంటాం. అలాగే నవావసతం, నవా ప్లస్ అవసతం నవావసతం, ఇక్కడ విషయం అదే అర్థం వస్తుంది. అంటే కొత్త అన్నము, నవ అవసతం కొత్త, ఇది అది తాత్పర్యం తీసుకోవాలి. నెక్స్ట్ కేవలం చ తద్ అన్నం చ, కేవలం అన్నం, కేవలం అన్నం మాత్రం, కేవలం అనే అదే అన్నం అనే అదే, కేవలం చ తద్ అన్నం చ, కేవలం అదే అన్నం కూడా అదే, దాన్ని కేవల అన్నం అంటాం. కేవల అన్నం, కేవలం అన్నం మాత్రమే. అలాగే ఇక్కడ కేవలం చ తద్ అన్నం చ కేవల అన్నం అలా వస్తుంది. సో ఇవి మనకు ఉదాహరణ అండి. కేవలం చ తద్ అన్నం చ కేవల అన్నం అని ఇక్కడ ఇవ్వబడ్డాయి. చూడండి పైన స్లైడ్ మీద, కేవలం చ తద్ అన్నం చ కేవల అన్నం, కేవలం అన్నం మాత్రమే అర్థం చెప్పడంలో ఇక్కడ చెప్పబడింది. అలాగే కేవలం తదన్నం చ కేవల అన్నం, పైన మీకు సైడ్ మీద కనిపిస్తుంది కేవల అన్నం అని చెప్పి ఒకే ఉదాహరణ. కింద ఇక్కడ భాష్యంలో జరదస్తి మే హాకు, జరత్ హస్తి, హస్తిలో హా ఉందిదా, ఆ హకారానికి దకారం అయిపోతుంది. ఎలా అయిపోతుంది? జయోన్య తదస్యాం ప్రకారంగా హకారం దకారం చేస్తే జరదస్తి అయిపోయింది అన్నమాట. హస్తి శబ్దము ఏనుగు అనే శబ్దము హస్తిలో ఉండే హకారమే దకారంగా మారిపోతుంది. ఎలాగంటే జయో హోన్య తదస్యాం అనే సూత్రం ప్రకారంగా జయో హోన్య తదస్యాం అనే సూత్రం వచ్చేసి హస్తిలో ఉండే హకారానికి ధకారం చేసింది అన్నమాట. అందుకే ఇక్కడ జరదస్తి అనే రూపం మనకు సిద్ధించిందండి. అస్తు ఈ రకంగా ప్రతి శబ్దము ఏది ఏ శబ్దము ఇక్కడ సమానాధికరణ శబ్దం, పూర్వ శబ్దము సమానాధికరణ శబ్దంతో, పూర్వకాల శబ్దం సమానాధికరణ శబ్దంతో, సర్వ శబ్దము
సమానాధికరణ శబ్దంతో, జగత్ శబ్దము సమానాధికరణ శబ్దంతో, అలాగే పురాణ, నవ, కేవలం ఇవన్నీ కూడా సమానంగా అధికరణ ఒకటే ఉంది. అంటే భిన్న భిన్న కర్త కాదు, ఒకే కర్త. అధికరణ రెండుకి సమానంగా ఉంది కాబట్టి సమానాధికరణ కర్త కాబట్టి ఇక్కడ అలాంటి అర్థంలో పూర్వకాల శబ్దంతో, ఏక శబ్దంతో, సర్వ శబ్దంతో, పురాణ శబ్దంతో, నవ శబ్దంతో, కేవల శబ్దంతో సమానాధికరణ శబ్దం కలిపినప్పుడు మనకు ఈ తత్పురుష సమాసం అయిపోయింది. ఓకే, సమానాధికరణ సుబంతంతో, సమానాధికరణంతో యుక్త సుబంతో సమాసం చేసినప్పుడు సమాసం అదే అవుతుంది, తత్పురుష సమాసో భవతి అని చెప్పి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణలు కూడా మనం చూసామండి. ఓకే, సో ఇక్కడ కేవలం విశేషణం విశేషణ బహుళం సూత్రం ప్రకారంగా సూత్రం రావాల్సింది. ఆ సూత్రం ఇది రాలేదు, దానికంటే అపవాద సూత్రం అంటే బలమైన సూత్రం ఇది, అందుకే ఆ సూత్రం ఇక్కడ రాలేకపోయింది అన్నమాట. ఓకే, ఇది రూపసిద్ధి అండి. ఈ సూత్రంలో ఉండే ఉదాహరణలు ఈ రకంగా చూసాం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా సమానాధికరణానికి కూడా అనుమతి వస్తుంది. దిశావాద శబ్దాలతోటి ఇంకా ఏ రకంగా ఉంటుంది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు, ఇందులో ఇంకేమైనా సందేహం చెప్పండి. ఈ సూత్రంలో పూర్వకాలేక కేవలం ఈ శబ్దాలు సమానాధికరణ శబ్దంతో సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయంటే తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నామండి. ఇది ముఖ్య తాత్పర్యం సూత్రం యొక్క అర్థం. అస్తువా? మనకు సూత్రం గుర్తుంటే సూత్రంలోనే పదాలు ఎక్కువ, మనకి కొత్త నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సమాస ప్రకరణ కొంచెం టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే అన్ని సూత్రంలోనే అర్థం ఉంటుందండి. ఉదాహరణ కూడా సూత్రంలోనే ఉంటాయన్నమాట. అవి సూత్రం గుర్తుంటే మనకు అందుకే వల్లి వేసుకుంటూ ఉండే, రిపీట్ చేసుకుంటూ ఉండే, నేర్చుకోవడం పర్వాలేదు. రోజు ఒకసారి పారాయణం లెక్క ఏదో సూత్రాలు ఇన్నేది చెప్పుకున్నా, వాటిని 5 సూత్రాలు చెప్పుకున్నప్పుడు 5 మాటికి ఒకసారి చూసి చదవండి. ఆ సూత్రం మీకు మనసులో, ఆ కంఠంలో, ఆ మైండ్ లో, ఆ చిత్తంలో సంస్కారం పూర్తిగా నాటకపోతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఆ రకంగా ప్రాక్టీస్ చేసుకోండి. అస్తు, సందేహానికి తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య.